Very good afternoon. Welcome to Four Sides TV. నేను విజయ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తుతం ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సమ్మిట్కి సంబంధించి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరోవైపు అవన్నీ కూడా డొల్ల కంపెనీలు, పెట్టుబడులు ఏమాత్రం రాలేదని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. అయితే 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతోంది. అంతేకాకుండా ఒకవైపు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఫిలిం స్టూడియోస్ నిర్మించడం కావచ్చు, దాంతోపాటుగా వాంతారా లాంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, మరిన్ని కంపెనీస్ కావచ్చు, మరో ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కావచ్చు. ఇదంతా చూస్తుంటే దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలవబోతోందనేటువంటి ఒక హోప్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు చూసినట్లయితే అన్నీ కూడా లేనిపోని కల్పితాలు మాత్రమే ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తనను తాను హైప్ చేసుకోవడానికి మాత్రం ఇటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్తుందంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిన్న జరిగినటువంటి సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారో అవి ఎప్పుడు గ్రౌండ్ అవ్వబోతున్నాయి, ఎప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అమలవబోతున్నాయి, వీరంతా కూడా ఎప్పుడు కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు, ఈ ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు అనేక మంది. అసలు వాస్తవంగా ఏం జరుగుతోంది, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అసలు ఏం జరిగింది, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటుగా కాంగ్రెస్ లీడర్, అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్ కూడా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి శ్రావణ్ గారు విద్యార్థి విభాగం నుంచి జాయిన్ అయ్యారు. అండ్ సుధాకర్ గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. శర్మ గారు ఎలా చూడాలండి, అంటే పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు, జాతీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, అనేక మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు వచ్చి సమ్మిట్లో పాల్గొన్నారు. అనేక మంది ఈ సమ్మిట్కి సంబంధించి చాలా గొప్పగా కూడా పొగడడం కూడా మనం చూసాం. బ్రిటన్ మాజీ ప్రధాని కావచ్చు, లేకపోతే ఆర్బీఐ గవర్నర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ ఫ్యూచర్ మాకు అర్థమవుతోంది, చాలా గొప్పగా ఉండబోతుంది అంటూ చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు దీనికి సంబంధించి కొంత విమర్శ కూడా చేస్తున్నాయి. ఈ 2 రోజులు జరిగినటువంటి సమ్మిట్కి సంబంధించి అసలు మీ అభిప్రాయం ఏంటి, ఎంతవరకు వచ్చినటువంటి పెట్టుబడులు గ్రౌండ్ అవ్వబోతున్నాయి, ఏం చెప్తారు? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మనం కనుక ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఈ దేశంలోనే ఒక అత్యద్భుతమైన రాష్ట్రంగా మలుచుకోవడానికి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వారసత్వ సంపదను, అలాగే సంస్కృతిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిపుణుల యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశంలోనే ఒక రోల్ మోడల్గా, ఒక రెఫరెన్స్ స్టేట్గా ఉండేటట్లు డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎన్నో ఆకాంక్షలతో ఎంతోమంది అమరులై ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ని కనుక మనం చూసినట్టయితే ఇది నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుందనే మనం భావించాలి. ఎందువల్ల అంటే గ్లోబల్గా కూడా దీనికి రికగ్నిషన్ వచ్చింది. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ సన్నివేశంలో ఫస్ట్ దీన్ని ఏమన్నారంటే ఇట్స్ అన్ ఎకనామిక్ సమ్మిట్ అని అన్నారు. అంటే ఇది వాణిజ్య ఒప్పందాలు మాత్రమే చేసుకునేటువంటి సమ్మిట్ కాదు, ఎకనామిక్ సమ్మిట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, అలాగే ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఏంటి, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది భగవంతుడు చక్కటి ఇక్కడ మానవ వనరులు కానివ్వండి, ప్రకృతి వనరులు కానివ్వండి, అలాగే సహజ సిద్ధమైనటువంటి 2 దివ్యమైన నదులు ఉన్నాయి మనకు. గోదావరి నది, అలాగే కృష్ణా నది ఉంది. అలాగే అనేక ఉపనదులతో ఉన్నటువంటి మన రాష్ట్రం, ఖనిజ సంపద కూడా ఉన్నటువంటి ఈ రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఇప్పుడే ఈ సైబర్ టెక్నాలజీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో దూసుకుపోతున్నాం. మరీ ముఖ్యంగా ఫార్మా రంగంలో అయితే అగ్రగామిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బయోటెక్లో కూడా మనకు కొత్త విజన్తో ముందుకు వెళ్ళాలి. మరి ఇవన్నీ ఆలోచనల యొక్క పరంపర. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఆవిర్భావం నుండి వస్తున్నటువంటి ఒక ఒరవడిని నిలబెట్టుకుంటూ అద్భుతమైనటువంటి ఒక సమ్మిట్ అనేది జరిగింది. ఇక్కడ అనేక ఒప్పందాలు, దాదాపు 6 లక్షల కోట్ల వరకు ఈ యొక్క ఒప్పందాలు జరిగాయని, ఎంఓయూస్ సైన్ చేయబడ్డాయని మనకు అఫీషియల్గా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ సమ్మిట్ ద్వారా ఏరోస్పేస్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్ కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, ఫార్మసీ రీసెర్చ్ ల్యాబ్స్ కానివ్వండి, అలాగే గ్రీన్ ఇన్ఫ్రా కానివ్వండి, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఆశిద్దాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే ఎంఓయూ సైన్ చేయబడ్డాయో అవి నిజంగా ట్రాన్స్లేట్ అయ్యి యాక్షన్ ప్లాన్లో అవి నిజంగా రియాలిటీస్గా మారినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదను. రైట్. అండ్ ఒక్కసారి మనం సుధాకర్ గౌడ్ గారితో మాట్లాడదాం అసలు సమ్మిట్కి సంబంధించి. అండ్ బీజేపీ నుంచి వెంకటేశ్వర గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర గౌడ్ గారు మీకు కూడా స్వాగతం అండి. ఒకసారి మనం సుధాకర్ గౌడ్ గారితో మాట్లాడి మీ ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం.
సుధాకర్ గౌడ్ గారు, అసలు ఎలా జరిగిందండి సమ్మిట్? ఎలా జరిగింది? ఏ పెట్టుబడులు వచ్చాయి? అసలు ప్రభుత్వం వైపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 2047 లక్ష్యాలను కూడా ఇప్పుడే నిర్దేశించుకున్నారు. అసలు ఏం చెప్తారు మొత్తంగా? సమ్మిట్ ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. గత 2 రోజుల క్రితం 8, 9 తారీఖుల్లో హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. దీనికి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కు దేశంలోని కానివ్వండి ప్రపంచం నుండి అన్ని కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. అందరూ వచ్చి వారి యొక్క సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం అభివృద్ధి చెంది ఉన్నామో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ లో అనుమతులు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము ఒక సక్సెస్ మీట్ గా మేము భావిస్తా ఉన్నాము. ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా ఒక అడుగు ముందుకు పడేది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక దాన్ని విమర్శ చేస్తున్నారు. అంటే ప్రతిదీ విమర్శ చేస్తూ ఉంటారు. అంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఒక ప్రభుత్వము ఒక దశతోటి పోతున్నప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజం. కానీ మేము విమర్శలకు తావివ్వకుండా వారి యొక్క ఆరోపణలు పట్టించుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, కృతజ్ఞతలున్నాం. రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనందరము స్వాగతించు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడి ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడాలి. మనం గతంలో చూసినాం, మన తెలంగాణ ఏర్పాటే నిధులు నియామకాలు నిరుద్యోగ నిర్మూలన కొరకే మనం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి స్వరాష్ట్ర ప్రజల కళలను మనము సద్వినియోగం చేసుకోవడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతతో ఉన్నారు. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. మేము గత శాసనసభ ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చి ఒక్కొక్కటిగా వాటిని దశల వారీగా అమలు చేస్తూ ఈ రోజు ప్రజల్లో మేము దూసుకెళ్తా ఉన్నాం. అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను నిర్మూలించి పారద్రోలి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తరఫున కూడా దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అందరికీ మనం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేం. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ శాతంలో ఇక్కడ పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు అయితేనేమి అనేక రకాల ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుల ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశము. అందులో భాగంగానే ఈ సమ్మిట్ 2 రోజులు ఘనంగా నిర్వహించి సక్సెస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు 5.8 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టడానికి అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ గ్రౌండింగ్ చేపిస్తాం. ఖచ్చితంగా మేమైతే ఏదైతే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు అనేక రకమైన వసతులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి ఈ రోజు మంచి వసతులతోటి ఉంది. కాబట్టి మనం అంతా ఇక్కడికి పెట్టుబడులు రావడం జరుగుతుంది అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే సుధాకర్ గారు, ఒకవైపు మీరేమో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు, కాకపోతే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు ఏమంటున్నారంటే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ మీకు వస్తున్నట్లయితే. అదే కాకుండా ఇన్ని కోట్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమం వల్ల ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఉపయోగం లేదు, తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ హయాంలో జరిగిందనేటువంటి మాటను ఆయన మాట్లాడారు. ఏం సమాధానం చెప్తారు హరీష్ రావు గారికి? అంటే కేవలం హరీష్ రావు గారు కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. అది తెలంగాణకు మంచిది కాదు, ఆరోగ్యకరమైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కసారి మనం హైదరాబాద్ అభివృద్ధిని పరిశీలిస్తే గతంలో భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనేక రకాల పిఎస్సీలను హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలి. బిహెచ్ఎల్ అయితేంది, డిఆర్డిఎల్ అయితేంది, సిసిఎంబి అయితేంది, చాలా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఏ ఒక్క పిఎస్సీనైనా ఇక్కడ పెట్టిల్లా అని చెప్పి మేము అడుగుతాము. అంతేకాకుండా హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం అయితేంది, మెట్రో ప్రాజెక్ట్ అయితేంది, ఇట్లా హైదరాబాద్ నగరానికి తలమానికమైన ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పెద్దలు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచించి అనేక రకమైన ప్రాజెక్టులను తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీరందరూ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేవలం హరీష్ రావు మాట్లాడేది కేవలం రాజకీయాలు ఆయనకు కావాల్సిన వాళ్ళు కేవలం అధికార యావ తప్ప ఇలా ప్రజలు పోయిన ఎన్నికల్లో మిమ్మల్ని తిరస్కరించిళ్ళు. మీరు ఒక ఆ చాకు నుండి కోలుకోలేక మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకు పంపించిన తెలంగాణ ప్రజానికం అంతా. కాబట్టి మేమేమంటున్నాం, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, 2 సంవత్సరాల అధికారం అయింది, మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. కాబట్టి ప్రజల భద్రత మాకున్నది, మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము గురుతర బాధ్యత కలిగి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడుతూ ఉన్నామండి. రైట్, మనము ఒక్కసారి శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు,
సో అంటే ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో అసలు ఇంకా ఆ హైదరాబాద్ భవిష్యత్తు కావచ్చు, తెలంగాణ భవిష్యత్తు కావచ్చు పూర్తి స్థాయిలో మారబోతోంది, అంత గొప్ప సమ్మిట్ని మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మీరేమో అది విజన్ డాక్యుమెంట్ కాదు, విజన్ లెస్ డాక్యుమెంట్ అని మీరు విమర్శిస్తున్నారు. 5,75,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము, అది కూడా 2 రోజుల సమ్మిట్లో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే ఇలా వాస్తవాలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమవుతాయి. ఎందుకనంటే ఇలా తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా ఇలా వల్లగాడు చేసి ఇలా మొత్తం పేదోళ్లను, మధ్యతరగతి కుటుంబాలను, ఇలా ఆటో డ్రైవర్లను అందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. 2 రోజుల సమ్మిట్లలో ఏం జరగలేదు. ఇక్కడ కనీస వసతులు లేవు. ఇదంతా కూడా కేవలం ప్రగడ్భాలు, జస్ట్ హంగు ఆర్భాటాలు తప్ప ఇక్కడ ఏం లేవని చెప్పి సాక్షాత్తు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ శాసనసభ్యులే అక్కడ చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? ఇక్కడ అంతా జరిగేది కూడా అంతా కూడా కేవలం హంగు ఆర్భాటాలకు, కనీసం ఎవరికి ఇక్కడ మర్యాద లేదు. కేవలం అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, కమిషన్లు ఇచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ రెడ్ కార్పెట్ వేసి, గ్రీన్ కార్పెట్ వేసి పిలుస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ప్రజలందరినీ కూడా మరోసారి ఇక్కడ అవమానపరుస్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారే అక్కడ చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ జరుగుతున్నటువంటిది విజన్ సమ్మిటా, లేకపోతే కమిషన్లు ఇచ్చేటువంటి విజన్ సమ్మిట్ జరుగుతున్నాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అక్కడ మళ్ళీ ఇంకొక విషయం, ఇలా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఇలా రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బీమా ఇస్తా అన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ఇలా వారు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క విద్యార్థికి 5 లక్షల జాబ్ క్యాడ్ ఇచ్చినారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడవైనాయి? మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, మేము పెట్టినటువంటి పరీక్షలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇలా వాళ్ళ ఖాతాలు వేసుకున్నాడంటే ఇలా మంది పిల్లల్ని, మా పిల్లలని ముద్దాడేటువంటి హీనమైనటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం 5 అంటే 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి. ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కానీ ఇలా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కేవలం 0 అంటే 0% అభివృద్ధి చేసింది. కేవలం ఇలా తెలంగాణ ప్రాంతంలో ఏం నడుస్తా ఉన్నదంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తా ఉన్నది. వారికి ఇచ్చేటువంటి కమిషన్లు ఏవైతున్నాయో అవి నడుస్తా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏసీడీపీ నిధుల నుండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు ఇవాళ ఏసీడీపీ నిధులు ఆనాటి ప్రభుత్వంలో వచ్చినాయి. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే కాదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఈనాడు ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ ప్రాంతంలో అంటే 5 కోట్ల రూపాయల ఫండ్ అంటే ఏదైనా వర్క్ కు సంబంధించి 5 కోట్ల రూపాయలు ఉంటే బిల్లు ఉంటే తెచ్చుకో, నీ కమిషన్ తీసుకో. అంటే చిన్న మొత్తంలో బీజేపీ, చిన్న మొత్తంలో అయితే ఎమ్మెల్యేలకు, పెద్ద మొత్తంలో అయితే రేవంత్ రెడ్డికి, అలా బ్రదర్స్ కి తీసుకున్నటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అలా బ్రదర్స్, అవి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి. మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇలా నెరవేర్చలేదు. మీరు హామీలు నెరవేర్చినా అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ హామీలకు సంబంధించి ఇలా మీరు పల్లెల ప్రజల మధ్యలోకి రండి, ఇలా ప్రజలు తెలుస్తా ఉన్నారు హామీలు మరి ఏం నెరవేర్చారని చెప్పి. ఇలా ప్రజలు మీకు స్థానిక సంస్థల రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలలో తెలిసిపోతుంది. ఇలా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు అనేది. ఇంకొకటి సిగ్గుమాల చర్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. తెలంగాణ ప్రాంతంలో మరి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం కూడా గురుకులాలలో అనేక వసతులు కల్పించినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతూ ఇలా చనిపోతా ఉంటే, వాళ్ళకి ఎలాంటి వసతులు లేక గోసపడతా ఉంటే, అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తా ఉంటే కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలా విద్యార్థుల పాపం తలిగి ఉసురు దాక్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. వెంకటేశ్వర గౌడ్ గారితో ఒకసారి మాట్లాడదాం. బీజేపీ పార్టీ నుంచి వారు కూడా ఉన్నారు. వెంకటేశ్వర గౌడ్ గారు నమస్కారం అండి.
నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎలా చూస్తారండి? అంటే భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, భారీ ఎత్తున ఇక్కడ కంపెనీలు తీసుకొస్తున్నాం, ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉద్యోగాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. 2047 నాటికి, అంటే ఒకవైపు భారత ప్రభుత్వం కూడా 2047 నాటికి లక్ష్యాలని పెట్టుకుంది, మరోవైపు తెలంగాణ కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అనేక ఉద్యోగాలు కావచ్చు, రైతులకు, మహిళలకు, యువతకు అందరికీ సంక్షేమం అందేలాగా ఈ మొత్తం ఫ్యూచరిస్టిక్ గోల్స్తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అసలు మీరు ఎలా చూస్తారు? 2 రోజుల సమ్మిట్ ఎలా జరిగింది? వీళ్ళు చెప్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అలా సంతోషము, సమ్మిట్ జరగడము, కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి అంటే తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రాంత నాయకునిగా నేను చాలా సంతోషపడతాను. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించడానికి సమ్మిట్ అని పెట్టి దాన్ని ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకతను మరల్చడానికి ఒక ప్రయత్నం చేసిందని నేను భావిస్తా ఉన్నాను. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అమలుగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. నామినల్ గా 2-3 సంవత్సరాలు, 2-3 నెలల పాటు ఏదో సబ్సిడీ ఇస్తా అన్నారు. 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయల పెన్షన్స్ ఇవ్వడంగా పోను కనీసము 2,000 రూపాయల పెన్షన్, ఒక్క కొత్త పెన్షన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టయితే నేను ముక్కు మూగికి రాస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఇక యువతకు 25,000 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకు తులం బంగారం పెడతా అన్నారు. ఎవరికన్నా ఒక్క హామీ నెరవేర్చిందా ఈ ప్రభుత్వం? ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితులల్లా ఒక గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి విదేశాల నుంచి ప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ప్రజల నుంచి వస్తున్నదో దాని నుంచి వ్యతిరేకత నుంచి బయటపడడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు తప్ప దాంట్లో ఏదో చిత్తశుద్ధి వస్తుంది, నిజంగానే పెట్టుబడులు వస్తాయనేటువంటి నమ్మకం నాకు కలుగుతలేదు. ఏదైతే 2-3 రోజుల పాటు సమ్మిట్ చేసినరో విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు వసతులు కల్పించి కొత్త విదేశాలలో పేరు తెచ్చుకొని అప్పులు సంపాదించుకుందాం అనేటువంటి ప్రయత్నం ఏదైనా ఉంటే, ఆ అప్పుల ద్వారా ఏదైనా కమిషన్లు సంపాదించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. కానీ కేవలము రేవంత్ రెడ్డి ప్రభుత్వము కమిషన్ల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మాత్రమే. ఇవాళ నేను ఒక విషయం అడుగుతాను. కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఎలక్షన్ల ముందు పెద్ద ప్రచారం చేసిండ్రు. కాళేశ్వరం మీద సిబిఐకి చేతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? ఎందుకు మన పాత ప్రభుత్వం మీద మీరు అరెస్ట్ చేయలేదు? మీకు చిత్తశుద్ధి ఉన్నది. ఎందుకంటే మీరు మిలాఖత్ అయి అందులో ఏదో లావాదేవీలు జరిగినాయి కాబట్టి మీరు దాని మీద చర్య తీసుకుంటలేరు. అంతే తప్ప మీరేదో చిత్తశుద్ధితోటి తెలంగాణను అభివృద్ధి చేస్తాము, తెలంగాణను 2047 నాటికి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి విజన్ మీకు ఉన్నట్టు ఉంటే ఈ 2 సంవత్సరాలలోనే మీరు అన్నారు కోట్లాది రూపాయల నిధులున్నాయి, ఆ నిధులను వినియోగించుకొని తెలంగాణ ప్రజలకు ఫలాలన్నీ సమయ ఎలక్షన్ల ముందు మీరు ప్రచారం చేసిండ్రు. ఏం ఫలం ఇచ్చిండ్రో చెప్పండి. ఒక్కరికి రైతు బంధు సరిగ్గా ఇస్తా ఉన్నారా? రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తా అన్నారు, సరిగ్గా రుణమాఫీ చేసిండ్రా? ఎక్కడ ఇస్తారండి? రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ అభివృద్ధి చేస్తామంటారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వము మీరు బాబు దానికి సంబంధించినటువంటి అలొకేషన్ చేయండి, దానికి సంబంధించినటువంటి కొత్త మీ యొక్క భాగస్వామ్యం విడుదల చేయమంటే అతి గతి లేకుండా ఆగిపోయి ఉన్నది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆ పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మీ దగ్గర చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎట్టి పరిస్థితులలో కేవలము ప్రజల దృష్టి మరలించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, ఇప్పుడు జరగబోయేటువంటి ఎంపీటీసీ ఎన్నికలలో కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలలో కావచ్చు ప్రయోజనం పొందాలని మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా 2047 విజన్ అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదని నేను భావిస్తాను. ఓకే అండి. శర్మ గారు, అంటే భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. దాదాపు 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈసారి వచ్చాయి మనకి 2 రోజుల్లో అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా చెబుతోంది. కాకపోతే ఇది ఎంతవరకు గ్రౌండ్ అవుతాయనేది ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు మనం చూస్తున్నాం, పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తారు కానీ ఆ తర్వాత దానికి సంబంధించి అతిగతి ఉండదు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా నిజంగానే ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు కనుక ఫ్యూచర్ సిటీలో లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కూడా లభిస్తుంది.
సో ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి అనుకోవచ్చు శర్మ గారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక మనం స్థూలంగా పరిశీలన కనుక చేసినట్టయితే అవసరం అనేటువంటిది, ఫెల్ట్ నీడ్ అనేటువంటిది చాలా ఉంది విజయ్ గారు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా చాలా మనం ఊహించినటువంటి అతిపెద్ద స్థాయిలో ఉన్నందువల్ల మనం నిరుద్యోగులకు, మన యువతకు ఒక ఉపాధి కల్పించాలి. అలాగే వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచాలి, స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేయాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్యూట్ కాంపిటీషన్లో వాళ్ళ కాళ్ళపై నిలబడాలి అంటే కనుక వాళ్లకు విద్యతో పాటు స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూసినట్టయితే అనేక రంగాల్లో ఇప్పుడు ముఖ్యంగా ఫార్మసీలో కానివ్వండి, మిగతా రంగాల్లో బయోటెక్లో కానివ్వండి మనకు రీసెర్చ్ సెంటర్స్ కావాలి. అలాగే ఇప్పుడు కంప్యూటర్లో మనం చూసినట్టయితే డేటా సెంటర్స్ కూడా మనకు చాలా అవసరం. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అవసరం అనేటువంటిది ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవాలి. మనం కనుక ఒకసారి సదర్న్ సిటీస్ అలాగే నార్దర్న్ సిటీస్ కనుక ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటే మనం ఎదగవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. హైదరాబాద్ ఈస్ కాల్డ్ ది గేట్వే టు నార్త్ అని అంటాం. మరి అటువంటి అద్భుతమైన కాస్మోపాలిటన్ సిటీ మనది. ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఇక్కడ హాయిగా ఉండేటువంటి ఒక మంచి కల్చర్ ఉంది, వెదర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక కండిషన్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నందువల్ల మనకున్నటువంటి ప్రయోజనాల్ని, అడ్వాంటేజెస్ని, వాటిని మన అవసరాలకు తగినట్టుగా చక్కటి ఒక రూపకల్పన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ టీవీ ఏ పార్టీకి చెందినది కాదు, ఇది ఒక అన్బయాస్డ్ ఛానల్. కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా ఏం చెప్తున్నామంటే తెలంగాణ ప్రజలకు మేలు జరగటం మాత్రమే మేము కోరుకుంటున్నాం. అది గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి విజన్తో వాళ్ళు సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు కృషి చేస్తోంది. కాబట్టి ప్రతి పార్టీ, అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా 2047 అనేటువంటి ఒక అద్భుతమైన విజన్తో ముందుకు వెళ్తోంది. మనం అందరూ కలిసికట్టుగా, మనది ఇట్ ఈస్ ది యూనియన్ ఆఫ్ డిఫరెంట్ ఫెడరేషన్స్. మనకి ఇప్పుడు ఈ ఫెడరేషన్ ఉన్నందువల్ల మనం ఏం చేయాలి అంటే మనం ఈ డిఫరెంట్ స్టేట్స్లో ఇటువంటి సమిట్స్ కానీ అలాగే ఫ్యూచరిస్టిక్ విజన్తో కనుక మనం అన్ని స్టేట్స్ ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇండియా యాజ్ ఏ హోల్ విల్ రియలీ పుట్ ఫోర్త్ ఇట్స్ ఎసెన్షియల్ ఎనర్జీస్ అండ్ ఇట్ విల్ టేక్ ఎ షేప్. ఇప్పుడు గ్లోబల్గా కూడా మనం చూసినట్టయితే భారత్కు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. మన పొరుగు దేశమైనటువంటి చైనాతో, అలాగే మన దాయా దేశమైనటువంటి పాకిస్తాన్తో మనకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ఇప్పుడు బ్రిక్స్ సమావేశాలు కానివ్వండి, క్వాడ్ కానివ్వండి, అలాగే మనం కాప్ కాన్ఫరెన్సెస్, ఇక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెను సవాళ్ళు ఎదుర్కోవడానికి ప్రతి ప్రాంతం కూడా సన్నిద్ధం కావాలి. అందులో మన దేశంలో మన తెలంగాణ ప్రాంతం కూడా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. ఎందువల్ల అంటే జరిగే మార్పులను, కలిగేటువంటి ఆ మార్పులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఈ సమిట్ ద్వారా అటువంటి ప్రయోజనాలు కలిగితే నిజంగా తెలంగాణ వాదులుగా, తెలంగాణ వాసులుగా నిజంగా సంతోషిస్తాం. రైట్. ఎస్, ఒక్కసారి మనము శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు చెప్పండి. సుధాకర్ గౌడ్ గారితో మాట్లాడే ముందు అసలు అంటే ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా వాస్తవంగా వస్తున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే పెట్టుబడులు అన్నీ కూడా డొల్ల కంపెనీల ద్వారా ఇలా క్రియేట్ చేసినవి అనుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటి ఇండికేషన్సే ఏంటి? అంటే మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు రాబోతున్నాయి అవి? అంతా కూడా బూటకం అండి. ఎందుకనంటే ఇప్పుడు ఇంతకుముందు వెంకటేష్ గౌడ్ గారు చెప్పారు, మా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెప్పారు, కేవలం కమిషన్ల కోసం నడిచే ప్రభుత్వమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే అంతకుముందు కూడా ఉత్తరాది రాష్ట్రాలు పోయి ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఆడ కంపెనీలు ఉన్నాయి, ఈడ పెట్టుబడులు వస్తున్నాయి, ఆడ పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పారు. హైదరాబాద్ లో పెద్ద హంగు ఆర్భాట 18,700,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అని చెప్పి ఆనాడు హంగు ఆర్భాటాలు చేశారు. మరి ఆ 18,00,000 కోట్లు ఏడపోయినాయి? ఇప్పుడు ఇవాళ 5,00,000 కోట్ల 1,000 కోట్ల రూపాయలు వస్తున్నారని ఇవేడబెట్టి అసలు ఇక్కడ కూడా కేవలం వీళ్ళ కమిషన్లు ఇచ్చేటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో డొల్ల కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించుకొని వీళ్ళు కమిషన్లు తీసుకొని వీళ్ళు తగ్గించడం తప్ప ఇలా తెలంగాణ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎటువంటి కూడా నయా పైస అవసరం లేనటువంటి కంపెనీలతో ఇలా పెట్టుబడులు పెట్టి అసలు దేనికోసం తెస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దగ్గర. 2 రోజులు జరిగినటువంటి సమ్మిట్లలో మరి గాజాకు సంబంధించినటువంటి గవర్నర్ గారు, మరి టోనీ బ్లెయిర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది గత 10 ఏళ్లలోనే అభివృద్ధి చెందింది, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదని చెప్పి మరి ఆయన మొన్న సమ్మిట్లనే ప్రసంగించడం జరిగింది. మరి ఎక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను కేవలం మభ్యపెట్టి
మాయ మాటలు చెప్పి ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్లే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, రేపు జరగబోయేటువంటి మున్సిపాలిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలే కావచ్చు, కేవలం ఈ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను చెవులో పూలు పెట్టి ఓట్లు దండుకొని వాళ్ళు అధికారం అనుభవించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారే తప్ప తెలంగాణ ప్రాంతంలో ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగింది అనేది అయితే మాకు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి జిల్లా చూసుకుంటే, మంచిర్యాల జిల్లా చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా అంటే గుళ్ళే కావచ్చు, మసీదులే కావచ్చు, ఆ మైసమ్మ గుళ్ళే కావచ్చు, అభివృద్ధి అనే పేరుతోని ఇవన్నీ కొల్లగొట్టి ఇలా మరి ఇంకొకటి హైడ్రా పేరుతో ఇలా పేదోళ్లను జీవితాన్ని అంత సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారులు ఉన్నారు, ఎంతో మంది వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ అడ్డం కాదు అని చెప్పి మేము ఇక్కడ ఎమ్మెల్యేలకు చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కమిషన్లు ఇచ్చేటువంటి టెండర్లు ఎవరైతే ఉన్నారో ఆ టెండర్ దారులతోని కుమ్మక్క అయిపోయి ఇలా ప్రజలంతా కూడా రోడ్ల మీద పడేసి ఇలా వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇంకొకటి 18 ఏళ్ళు నిండినటువంటి యువకులకు యువతి సోదరిమణులకు స్కూటీలు ఇస్తా ఉన్నారు, అది లేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం తుస్సుమన్నది. స్కూటీలు ఏడవైనది తెలియదు. అవ్వదాతలకు 6,000 పెన్షన్ ఇస్తా అన్నారు, అదేడవైనది తెలియదు. కానీ కేవలం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు కమిషన్ ఇచ్చేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పెట్టుబడులు తీసుకొని వాళ్ళ సొంత లాభం చూసుకుంటున్నారు తప్ప ఈ సమ్మిట్లతోనో ఈ 2047 విజనరీలతోనో ఎలాంటి అభివృద్ధి లేదు. కేవలం ఇదంతా కూడా బూటకం, బోగస్ మాటలు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. రైట్. సరే, ఒక్కసారి మనము సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు చెప్పండి, ఏం చెప్తారండి? అవన్నీ కూడా బూటకపు హామీలు, లేకపోతే బూటకంగా పెట్టుబడులు తప్పించి నిజమైనటువంటి పెట్టుబడులు లేవు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చేటువంటి అవకాశమే లేదన్నట్టు బీజేపీ వాళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే కేవలం అనవసరంగా ఈ 2 రోజులు ఖర్చు తప్పించి ఇంకేం లేదనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ఏం చెప్తారు? కేవలము 2014 ఎన్నికలప్పుడు మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్పితే మొత్తం రాబందుల్లా కేసీఆర్ కుటుంబము దోచుకొని దొరల గడిలల్లో తెలంగాణ సంపదను బంధించిల్లు. ఆనాడు ప్రభుత్వము అధికారం కోల్పోయి ఉన్నప్పటికీ 2023లో అధికారం నుంచి పోయేటప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి కాంట్రాక్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను, బకాయిలను పెండింగ్ పెట్టిపోయింది. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాము. మేము ఒకటి అడుగుతున్నాం, సోదరు చెప్తా ఉన్నాడు, ఎలా ఆటోలు రోడ్డు మీదకి వచ్చిందని అంటాడు. ఆటోలు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఆనాడు ఆటోలు ఆ విధంగానే ఉన్నాయి, ఈనాడు అదే విధంగా ఉన్నది. ప్రతి మహిళ, ఆ ఆటో డ్రైవర్ భార్య కూడా ఈ రోజు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకున్న సంగతి మీరు గుర్తుంచుకోండి. ఇవాళ 8,500 కోట్ల ఉచిత టికెట్లను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీ నుండి ఇలా మహిళా సోదరి మళ్ళీ ఇలా ఉపయోగించుకున్నది. ఇది వాస్తవం. ఇది ఇవాళ 6 గ్యారెంటీలు అంటున్నారు. ఇలా 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాము, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాము, సన్న బియ్యం అమలు చేస్తా ఉన్నాము, ప్రతి ఇంటికి 200 యూనిట్లు, 50 లక్షల కుటుంబాలకు ఈ రోజు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నాము. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సోదరికి నేను చెప్తాను, ఈ రోజు ఒకటి వాస్తవం మీ గుండెల మీద చేసుకోండి. ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమలు చనిపోయిందని చెప్పి ప్రచారం చేసింది మీరు కాదా? మీరు అధికారంలో 10 సంవత్సరాలలో మీరు తెలంగాణ ద్రోవులకు మంత్రి పదవులు ఇచ్చింది తప్ప ఆనాడు శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే మీరు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవ్వాలా? మీరు తెలంగాణ రాష్ట్రంలో బొసలి కన్నీరు కారుస్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఆనాడు మీరు 1,200 మంది ఎవరు చచ్చిపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 400 మందికి మాత్రమే మీరు లబ్ధి చేకూర్చులు తప్ప 800 మందికి మీరు ఎందుకు ఇవ్వలేకపోయింది? మీరు వందల సంఖ్యలో ఉన్న అమరుల త్యాగాల మీద, అమరుల పురాల మీద మీరు ఇలా రాజబెల్లి ఇవాళ సోదరి మరి మాజీ ఎమ్మెల్సీ కవిత మీరు చేసిన అవినీతిని జిల్లా తిరిగి ఇవాళ ఏ విధంగా మీరు తెలంగాణ సంపద దోచుకున్నారని చెప్తా ఉన్నారు. మీరు ముందు ఆమె మాటలకు సమాధానం చెప్పండి. మీరు ఇవాళ మీరు తెలంగాణ సంపద దోచుకున్నారు, మీరు అన్యాయాలు అక్రమాలు చేసిర్రు. ఏదైతే నిధులు నీళ్లు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో దానికి తూట్లు బొడిచిల్లు కాబట్టి మీకు 2023 ఎన్నికల్లో మిమ్మల్ని శంకరగిరి మాట్యాలకు తెలంగాణ ప్రజలు పంపించారు. అయినా మీరు ఇవాళ నిస్సిగ్గుగా మీరు అవాస్తవాలను ప్రచారం చేస్తూ అసత్యాలను వల్లవేస్తూ నిత్యము కేవలం వార్తా సంస్థల్లో మీరు పనిచేసుకున్నారు తప్ప మీరు తెలంగాణ అభివృద్ధి పట్ల మీకే మాత్రం చిత్తశుద్ధి లేదు. అంతేకాకుండా ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలుగా ఈ రోజు అధికారంలో ఉన్నది. 11 సంవత్సరాలుగా అధికారంలో మీరు ఏం చెప్పినారు?
ప్రతి వ్యక్తి అకౌంట్ లో జన్ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు ఇస్తారని మీరు వేశారా? ఒకటి మీరు కోటి ఉద్యోగాలు ఇస్తారని ప్రతి సంవత్సరం ఇచ్చారా? ఇలా కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరితే ఈనాటికి కూడా చర్యలు లేకుండానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. సిబిఐ చేత విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా కేంద్రంలో అధికారంలో ఉండి కాళేశ్వరం అవినీతిని బయట పెట్టలేని సోదరుడు మాట్లాడతాం. మేము ఒకటే అధికారం కేంద్రంలో మీరున్నారు, మేము ఎంక్వైరీకి ఆదేశించినాం, మీరు చర్య తీసుకోండి, ఎఫ్ఐఆర్ చేయండి, సిబిఐలో చేసి ఈ రోజు దోషుల పట్ల మీరు కఠినంగా వ్యవహరించిన బాధ్యత మీ మీద మా మీద ఉంది. కాబట్టి మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేవలం మీరు మాట్లాడేది ఎప్పుడు ప్రయత్నం అనేది చేయాలి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం, మాకు ఇంకా 3 సంవత్సరాలు అధికారం సమయం ఉన్నది. మీరు 11 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటున్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారాన్ని చేసి ఏ విధంగా దాచుకున్నారో మనందరం చూసినాం. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి కృతనిశ్చయంతో ఒక అడుగు ముందుకేసి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా తెలంగాణ సంపద దోసుకున్నారు కదా, సంపద లేదు కదా, అన్ని పథకాలు అమలు చేస్తూ ఒక మహాలక్ష్మి 2500 పథకం తప్ప 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. అమలు జరగలేదని మీరు పేర్లు వివరాలు ఇవ్వండి, దానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు కృతజ్ఞతతో కట్టుబడి ఉన్నాం. రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రేపు సాయంత్రం 6 గంటల డిబేట్లో ఇదే విషయం మాట్లాడదాం. ఇలా మేము రెఫరెండంగా భావిస్తాం. ఇలా ఎందుకంటే మేము ఖచ్చితమైన అభివృద్ధి చేసినాం. ఇలా ప్రజల పట్ల మాకు విశ్వాసం ఉన్నది. మా విశ్వాసానికి పరీక్ష జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము గెలవడమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ నుంచి కేంద్ర మంత్రి నియోజకవర్గమైన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కేవలం డిపాజిట్ రాని పరిస్థితి ఇలా భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి మీరు సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేకాని కేవలం రాజకీయ కోణంలో విమర్శలు చేస్తా అంటే మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్, ఒకసారి మనం వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం, వెంకటేశ్వర గౌడ్ గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గౌడ్ గారు, ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. అండ్ మీరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయలేదు. కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని కూడా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. ఫ్యూచర్ సిటీ లాంటి ఒక సిటీ నిర్మాణం జరగాలన్నా కానీ, దేశవ్యాప్తంగా తెలంగాణ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రైజ్ అవ్వాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అంతే అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఫ్యూచర్ సిటీకి మాకు సంబంధించినటువంటి అభిప్రాయం ప్రకారము మాకు హైదరాబాద్ ను జాతీయ స్థాయి లోపల ఒక ప్రత్యేక స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మేము రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు పెట్టినాము. రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఇప్పటి వరకు సరి అయిన విధంగా స్పందించలేదు. మేము తెలంగాణ లోపల అనేక ఎయిర్పోర్ట్లకు స్థలాలు ఇవ్వండి అయ్యా బాబు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, ఈ రాష్ట్రాన్ని మన అభివృద్ధి చేద్దాము, రాకపోకలు విదేశాల నుంచి వస్తే ఈ దేశం లోపల ఈ రాష్ట్రం లోపల పెట్టుబడులు పెరుగుతాయి అంటే దానికి స్థలాలు ఇచ్చేటువంటి దిక్కు లేదు. మొన్నటి దాకా ఆదిలాబాద్ లకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కు మిలిటరీ ఎయిర్పోర్ట్ అడిగితే కనీసం స్థలాలు ఇచ్చినటువంటి మొన్నటి దాకా కూడా స్పందించినటువంటి దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం మేము అభివృద్ధి కేంద్రంలో ఉన్నటువంటి మేము డబ్బులు ఇస్తామని ఎక్కడన్నా మన నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినట్టు మేము ఎవరి అకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియో చూపుతారా? ఇది తప్పుడు విధానాన్ని ప్రచారం చేయకండి. మీరు కేవలం మీ మీద పడ్డటువంటి సుధాకర్ శర్మ గారు చెప్పాలా విషయం? ఎడిటర్ గారు మీరు చెప్పండి, మరి వారు 15 లక్షలు సుధాకర్ గౌడ్ గారు మీ దగ్గర ఎక్కడన్నా వీడియో ఉంటే అన్న, వీడియో ఉంటే నీ వీడియో ఉంటే మోడీ గారు ఎక్కడన్నా ప్రతి సరే హామీలకు సంబంధించి లేకపోతే ఎవరు ఏమిస్తారనే దానికి సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి చర్చ కాదు. కాబట్టి తప్పకుండా అదొక రోజు పెట్టుకుందాం. మీ ఇద్దరు గట్టిగా కోరుకుంటే అదొక రోజు పెట్టుకుందాం. సరే, ఈ రోజుకైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి వెంకటేశ్వర్ గారు? ఎందుకంటే వారు చాలా చాలా గొప్పగా చెప్తున్నారు. అండ్ ఒకవేళ అదంతా అయితే నిజంగానే తెలంగాణ గర్వపడేలాగా ఉంటాం. మీ అభిప్రాయం? మీరు 6 గ్యారెంటీ అమలు చేస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. సరే వెంకటేశ్వర గౌడ్ గారు అదంతా వద్దు ప్లీజ్ వెంకటేశ్వర గౌడ్ గారు. మహిళలను అడగన్నా బస్ ఎక్కిలా లేదా? తులం బంగారం ఎవరికన్నా
ఇలా మహిళలు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ఇలా మీ ప్రభుత్వం మీద. మీరు పంపించండి, మీ వాట్సాప్ నంబర్ ఇచ్చేయండి, నేను పంపిస్తాను మీకు. నేను రైట్ సరే ఒక్క నిమిషం అండి, అందరూ కూడా ఒక్కసారి ఆగండి. శ్రావణ్ గారు ఒక్క నిమిషం మ్యూట్ లో ఉండండి. సుధాకర్ గౌడ్ గారు ఒక్కసారి మ్యూట్ లో ఉండండి. ఒక్కసారి వెంకటేశ్వర్ గౌడ్ గారు ఒక్కసారి. వెంకటేశ్వర గౌడ్ గారు, సరే ఇదంతా పక్కన పెడితే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి కాబట్టి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్ సిటీని కేంద్ర ప్రభుత్వము హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నది. దీనికి సరి అయినటువంటి సహాయ సహకారాలు ఇప్పటికే మేము అందిస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి చోటి కేంద్ర ప్రభుత్వానికి సహకరించినట్టయితే ఫ్యూచర్ లోపల హైదరాబాద్ సిటీ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాము. కాదు కూడదు, మేము కమిషన్ల కోసమే పనిచేస్తాము, మీరు అడిగిన జాగాలు ఇయ్యము, మీరు అడిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయ్యము అంటే మీరు కేవలం కక్కుర్తి కోసం పనిచేసినట్టు అయితే తప్ప మీ విజన్ డాక్యుమెంట్ లోపల మాకు నాణ్యత కనబడదు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు మీరు విజన్ సిటీని దీనికి ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలంటే కేంద్రంతో సాధ్యమవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి చేస్తే సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిగా రాష్ట్రానికి అందించడానికి మా కిషన్ రెడ్డి నేతృత్వం లోపల, సంజయ్ అన్న నేతృత్వం లోపల మేము అనేకమైనటువంటి నిధులు, ఫ్యాక్టరీలు, కోచ్ ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. మీరు సహకరించినట్టయితే ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రాష్ట్రాలను, ఉత్తరాది, దక్షిణాది, ఉత్తరం, ఈస్ట్ కోస్ట్, నార్త్ వెస్ట్ అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకే రకంగా చూస్తుంది. మా అధికారంలో ఉన్నా లేకున్నా మా ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్లకు 16 మంది ఉన్నట్టుగానే మేము భావించి ఇక్కడికి మేము నిధులు ఇస్తా ఉన్నాము. మాకు అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధి పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఉంటాయి. కానీ మీరు చిత్తశుద్ధి తోటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి కేంద్రం కోరినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినట్టయితే ఇది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కేవలం మేమే చేసినాము అని ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తే మాత్రం ఇది సాధ్యం కాదు. రైట్. శర్మ గారు, ఫ్యూచర్ సిటీతో పాటు అంటే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం రాబోయే రోజుల్లో అనేటువంటి ఒక మాటను కూడా చెప్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అవకాశం? ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామంటున్నారు. ఒకవేళ అంత స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగితే అంటే తెలంగాణ కొన్ని దశాబ్దాల నుంచి నిరుద్యోగత ఎదుర్కొంటోంది, ఉద్యోగాల విషయంలో ఎంతో అన్యాయానికి గురైంది, విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కనుక వీళ్ళు చెప్తున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలిగితే తెలంగాణలో నిరుద్యోగత పూర్తిగా వాపేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది శర్మ గారు? ముఖ్యంగా విజయ్ గారు, మనం ఎలక్షన్ సమయంలో చేసినటువంటి హామీలను పక్కన పెడితే మనం అందరూ కూడా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో కూడా ప్రధానమైనటువంటి పార్టీలు, అంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి 3 పార్టీలకు చెందిన నేతలు కూడా ఇక్కడ ఉండడం నిజంగా చాలా సంతోషదాయకం. ఎందువల్ల అంటే పార్టీలు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ మన లక్ష్యం మాత్రం ఒక్కటే, అది మన తెలంగాణను అగ్రగామిగా నిలుపుకోవడం. మరి ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంను మీరు తీసుకోండి, దాంట్లో ఉన్నటువంటి మంచి ఏదైనా గ్రహించండి. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రం నిజంగా అభివృద్ధి పథంలో వెళ్ళాలి. మరి సందేహాలు కానీ లేక దానికి సంబంధించినటువంటి ఏదైనా విషయంలో అనుమానాలు ఉంటే మీరు మాటలతో కాకుండా కార్యాచరణతో కనుక మీరు చేసి చూపించినట్టయితే నిజంగా ఇటు ప్రతిపక్షాలు కూడా సంతోషిస్తాయి, ముఖ్యంగా అందరికంటే ప్రజలు సంతోషిస్తారు. మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు మనందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్. అండ్ ఎస్, ఫైనల్గా శ్రవణ్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి? అంటే మీరు ఇప్పటికే పెట్టుబడులన్నీ కూడా ఫేక్ అనేటువంటి మాట చెప్తున్నారు. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ ట్వీట్స్ కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే అసలు పెట్టుబడులే రాలేదు, ఇవన్నీ కూడా డొల్ల కంపెనీలు కావాలనే అంత MOU చేసుకున్నాం, లేకపోతే ఇన్ని వేల కోట్ల MOU చేసుకున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా బూటకం అని చెప్తున్నారు. మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి చివరిగా? ఏమి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రులను మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలే కావచ్చు, 420 హామీలే కావచ్చు, అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము BRS పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటిని ఏదైతే అమలు చేయాలని చెప్పి కొట్లాడుతా ఉన్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఈ హామీలన్నీ కూడా వారి హక్కుగా వారి కోసం కొట్లాడి సాధిస్తామని చెప్పి మేము BRS
పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల బాగోగులు, ఇలా విద్యకు సంబంధించి మరి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అవస్థలు పడుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆయన వద్దనే పెట్టుకున్నాడు ఈ విద్యాశాఖ మంత్రి. మరి సమయానికి స్కాలర్షిప్లే కావచ్చు, రియంబర్స్మెంటే కావచ్చు, మరి గురుకులాల్లో చదువుకునేటువంటి చిన్న చిన్న పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలి. మరి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రారంభించడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా తొంగల దొక్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరికి ఏమన్నా తీరే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను పట్టించుకోకుండా ఇలా విద్యార్థులను కూడా మనోవేదన గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఫైనల్గా వెంకటేశ్వర్ గౌడ్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి, సూచనలు కానీ సలహాలు కానీ? ఎందుకంటే గొప్ప ప్రాజెక్ట్ని అయితే వాళ్ళు చేయదలుచుకున్నారు, అది ఎంతవరకు గ్రౌండ్ అవుతుంది అనేది సమస్య. కానీ మీరేదైనా మీ వైపు నుంచి, మీ పార్టీ తరపు నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా చివరిగా? నేను కాంగ్రెస్ ఇప్పుడు బండి సుధాకర్ అని ఒక మాట అన్నాడు, నేను చెప్పడం మర్చిపోయినా. జూబ్లీ హిల్స్ లో ఓడిపోయిన డిపాజిట్ పోయింది అని. జూబ్లీ హిల్స్ లా మేము ఓడిపోయినాము, డిపాజిట్ రాలేదా వచ్చిందన్న సమస్య కాదు. మీరు ఓట్ల రాజకీయం కోసము ఎంఐఎం అభ్యర్థిని తెచ్చి పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి అని ఏ తోటలో పుట్టినా మంచిదే, మా తోటలోనే దాన్ని ముద్దు పెట్టుకుంటానంటే మేమేం దానికి సరి అయింది కాదు. ఆయన గెలిచిన తర్వాత ఎవరి దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకున్నాడు అంటే ముఖ్యంగా ఓవైసీ గారి దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనను ప్రజలందరూ ఓవైసీ అభ్యర్థిగానే గుర్తిస్తారు. సుధాకర్ గౌడ్ అన్న ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్తిస్తలేరు. మీరు మీ ఓటమిని తప్పించుకోవడానికి కేవలం ఎంఐఎంఐ అభ్యర్థిని పెట్టుకొని మేము గెలిచినాము, బీజేపీకి పోయింది అని మీరు వెంకటేశ్వర గౌడ్ గారు, సరే అవన్నీ గురించి వదిలేసి దీని గురించి, ఈ టాపిక్ గురించి సాంకేతికంగానే గెలిచిండ్రు. ఈ టాపిక్ గురించి చెప్తా ఉన్నా, మీరు నిజాయితీగా డొల్లతనం లేకుండా కేంద్ర ప్రభుత్వ సూచన సహకారాల మేరకు మీరు ఎలాంటి ప్రాజెక్టుల, కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు సూచిస్తా ఉన్నదండి. రీజనల్ రింగ్ రోడ్డు కానివ్వండి, ఏదైనా ఎయిర్పోర్ట్లకు కానివ్వండి, అనేక రంగాలు, కోచ్ ఫ్యాక్టరీలకు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరించటం లేదు. విజన్ మీరు 2047 లో భాగంగా మాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా 2027 విజన్ తెలంగాణ లోపల, దేశం లోపల తెలంగాణ కూడా భాగమే. దేశంలో పరమ వైభవ స్థితికి తీసుకుపోవాలంటే తెలంగాణ కూడా పరమ వైభవ తీసుకుపోవడానికి తెలంగాణ కూడా అందులో భాగమే. కాబట్టి తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. మీరు సాంకేతికంగా కేవలము ఏంటిది చేసినామా అంటే చేసినాము, డొల్ల కంపెనీలు పెట్టినాము. ఇప్పుడు అన్న చెప్పిండు ఏది కేటీఆర్ గారు డొల్ల కంపెనీలు పెట్టి కమిషన్ల కోసమే చేసిండ్రు అనేటువంటి, అది గిట్ట ఒకవేళ గిట్ట కరెక్ట్ అయ్యేది ఉంటే మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కేవలము మీరు చిత్తశుద్ధి తోటి మంచి కంపెనీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధికి మీరు కట్టుబడి ఉన్నట్టయితే మేము కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైట్. ఫైనల్గా సుధాకర్ గౌడ్ గారు మీరే చెప్పాలి, ఎందుకంటే అధికారంలో మీరే ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచేమో వాళ్ళేమో అంటే మేము ఎన్నో తీసుకురావాలనుకుంటున్నాం, ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ ల్యాండ్ చేయాలనుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉండట్లేదు. అందుకే కొన్ని ప్రాజెక్టులు వెనక్కి కూడా పోతున్నాయి, ఎయిర్పోర్ట్ల విషయాల్లో లేకపోతే హైవేస్ విషయంలో అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా మీరంటూ 2047 లక్ష్యాలని కొన్ని నిర్దేశించుకున్నారు. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అసలు ఏం చేయబోతోంది, ఏంటి భవిష్యత్తుకు సంబంధించి, తెలంగాణ భవిష్యత్తుకు, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతోంది? ఫైనల్గా మీ వైపు నుంచి చెప్పండి. ప్రతిపక్షాల ఆరోపణలు పసలేనివి. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఎంఐఎం పార్టీని నేషనల్ లెవెల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎవరు ఉపయోగించుకుంటున్నారో మన ప్రజలందరికీ తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ యూనివర్సిటీ. మా యూనివర్సిటీలో అనేక మంది నాయకులను తయారు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే ఇలా డీకేఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది, ఈటల రాజేందర్ ఏ పార్టీ నుంచి పోయిండు, ఇలా అరవింద్ ఏ పార్టీ నుంచి మీ పార్టీ నుంచి పెట్టిండు. కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి. మీరు వాపు చూసి బలపడుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ అధికారంలో ఉండి మీ దగ్గర డిపాజిట్ పోయిందంటే దానికి సమాధానం చెప్పకుండా కుంటి సాకులు చెప్పడం కరెక్ట్ కాదు. అంతేవిధంగా సోదరుడు టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్న హాస్టళ్ల గురించి ఎలా నాకు నవ్వొస్తున్నది. మీ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు, మీ పార్టీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఆయన కొసావోలో డిప్యుటేషన్ మీద పోయి వస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే
సార్ నేను హాస్టల్లో ఉన్నా, నాకు హాస్టల్ స్థితిగతులు బాగా తెలుసు. నన్ను ఈ రెసిడెన్షియల్ సొసైటీ స్కూళ్లకు సెక్రటరీగా చెయ్యాలి అని అంటే మొదటిసారిగా ఒక ఐపీఎస్ అధికారిని సొసైటీలకు సెక్రటరీగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లను మెరుగుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. సోదరుడు శ్రవణ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసినప్పుడు మీటింగ్లలో కలిసినప్పుడు అడుగు ఎవరు విద్య కోసం కష్టపడ్డది, ఎవరు చేసింది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కదా ఆ రోజు అధికారిగా ఉండి. ఆయన నేతృత్వంలోనే కదా మేము ఎన్ని సంవత్సరాలు ఇలా హాస్టల్లోకి ఆయన సెక్రటరీగా పెట్టినా. మీరు మాట్లాడాలి, ఆయన మీ పార్టీలో ఉన్నాడు. అంతేకాకుండా 450 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆయన పిలిచి సెక్రటరీ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఆయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాట్లాడి సిగ్గుండాలి. నీ ఇంట్లో నీ కొడుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు. కుటుంబ సభ్యులే కావచ్చు, మీ బిడ్డలే కావచ్చు, వెంకటేశ్వర గౌడ్ ఒక్కసారి సుధాకర్ గౌడ్ గారితో మాట్లాడి కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్. రైట్ సరే అవన్నీ వదిలేసేయండి. సుధాకర్ గౌడ్ గారు శ్రవణ్ గారు కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి. రైట్ శ్రవణ్ గారు ఒక్క నిమిషం కైండ్లీ. శ్రవణ్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గౌడ్ గారు ఒక్కసారి ఆగండి. అందరూ మాట్లాడితే క్రాస్ టాక్ లో ఎవరికి ఏది అర్థం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి అందరూ. మొన్నటికి మొన్న లక్షపేట మండలంలో సరే శ్రావణ్ గారు అవన్నీ వేరే అంశాలు. శ్రావణ్ గారు ప్లీజ్. శ్రావణ్ గారు టాపిక్ డైవర్షన్ వద్దు. శ్రావణ్ గారు గురుకులాలు చూపిస్తుందా? ఇంకొకసారి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రావణ్ గారు, అదేవిధంగా సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర గౌడ్ గారు, శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. మొత్తంగా 2047 విజన్తో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించి 13 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దాంతోపాటుగా 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకొచ్చామని చెప్తోంది. కాకపోతే ఎంతవరకు అవన్నీ కూడా అమలు అవబోతున్నాయి, ఎంతవరకు గ్రౌండ్ అవబోతున్నాయి అనేది ప్రస్తుతం ప్రధాన ఇష్యూగా ఉంది. ఎందుకంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కనుక రాష్ట్రానికి వస్తే రాష్ట్రం రూపురేఖలు ఖచ్చితంగా మారిపోతాయి. ప్రపంచ పటంలోనే తెలంగాణకంటూ ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఇతర పార్టీలన్నీ కూడా కలిసి తెలంగాణను ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఇవన్నీ కూడా కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం. కానీ అభివృద్ధి విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి రావాలి, అన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి యువతకు దక్కాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.